సాధారణంగా ఒక మాట వినిపిస్తూ ఉంటుంది, మనం దేనికైతే భయపడుతూ ఉంటామో అదే జరిగే అవకాశం ఉంటుందని చెప్పి కదా. ప్రస్తుతం ట్రంప్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ట్రంప్ దేనికైతే భయపడుతున్నాడో, ఏదైతే జరగకూడదని కోరుకుంటున్నాడో అదే జరిగేట్టుంది. మరి ముఖ్యంగా ఏషియా అంతా ఒక్కటి కాబోతోందా? ఇటు భారత్ చైనాకు సంబంధించి ఆఫ్ కోర్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, మాలో మాకు ఎన్నైనా ఉంటాయి కానీ పిడికిలి బిగించి గట్టిగా గుద్దామా? గుర్తుపెట్టుకో, ట్రంప్ పిడికిలి బిగించి గట్టిగా గుద్దామా గొబ్బ గుయ్యి అంటుంది. నీకు ఎట్లా ఉంటుంది? గొబ్బ గుయ్యి ఉంటుంది. ఇప్పుడు చైనా కూడా భారత్కు సపోర్ట్ ఇస్తోంది. అఫ్ కోర్స్ ఏషియా గురించి మాట్లాడుకుంటే మేము కలవాలి, కలిసి ఉండాలనే కోరుకుంటాం. నీలా కాదు, ఏకచక్రాధిపత్యం వహించాలి, అమెరికా అధ్యక్షుడిగా పూర్తిగా పాలించాలి, ఏలేయాలని ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎవరి దేశం వాడిది. ఒకవేళ ఇష్యూస్ వచ్చినప్పుడు గొడవ పడతాం, పోట్లాడతాం, కొట్టుకుంటాం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు టైం దగ్గర పడిందా అంటే ఆ మాట వినిపిస్తోంది. ట్రంప్కు వ్యతిరేకంగా ఏషియా మొత్తం ఒకటవుతోంది. ప్రపంచ దేశాలన్నీ ఒకటవుతున్నాయి. అమెరికాను ఏకి పారేసేందుకు, అమెరికాను ఏకి పీకేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్కు మద్దతుగా ఇప్పుడు చైనా రంగంలోకి దిగింది. ట్రంప్ను అక్కడ మీడియా ఏకి పారేస్తోంది. ఏ లెవెల్లో అంటే ఇక బహుశా ట్రంప్కి ఇక మాట్లాడే మాటలు ఉండవు. చైనా గట్టిగా ఏమనలేడు. ఆ రిలేషన్ కూడా ఉంది, నేను చెప్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్టోరీ, మాట్లాడుకుందాం అంతా కూడా. భారత్పై అమెరికా 50% టారిఫ్లను తీవ్రంగా తప్పుబట్టింది చైనా. భారత్ ఎదుగుదలను ట్రంప్ ఓర్చుకోలేకపోతున్నాడు. విన్నారా? ఇది నేనంటున్న మాట కాదు, స్వయంగా చైనా అంటున్న మాట, అక్కడ మీడియా అంటున్న మాట. సాధారణంగా మనకు అక్కడ తెలుసు చైనా మీడియా అంటే, చైనా మీడియా చెప్పిందంటే దాదాపుగా షీ జిన్పింగ్ చెప్పినట్టే. ఎందుకంటే అంత నియంత్రణ ఉంటుంది, అక్కడ నియంతృత్వం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి అక్కడ చైనా మీడియా చెప్పిందంటే ఇండైరెక్ట్గా ట్రంప్కి షీ జిన్పింగ్ వార్నింగ్ ఇచ్చినట్టే. భారత్ ఎదుగుదలను ట్రంప్ ఓర్చుకోలేకపోతున్నాడు అనేది వాళ్ళ మాట. భారత్పై టారిఫ్లకు రష్యా నుంచి భారత్పై టారిఫ్లకు రష్యా నుంచి చమురు కొనడం కారణం కాదు అంటూ కూడా చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది చైనా అంటున్న మాట. ఇంతవరకు ఏమంటాడు ట్రంప్? రష్యా నుంచి ఆయిల్ని, రష్యా నుంచి చమురుని దిగుమతి చేసుకుంటోంది, అదే కారణంగా అదే బూచిగా చూపిస్తున్నాడు కదా. చైనా కొట్టి పారేస్తోంది. రష్యా నుంచి చమురు కొండమా, నీకు ఏమైనా పిచ్చెక్కిందా అంటోంది.